సో మన రాకెట్ రాఘవ్ గారు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు ఆయన ఫస్ట్ నైట్ అన్నమాట. కానీ అక్కడ వైఫ్ తో పాటు వాళ్ళ బామ్మ కూడా ఉంటున్నారు. ఆ కన్ఫ్యూజన్ తో పాటు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసి మన రాకెట్ రాఘవ్ గారి టీం వచ్చేస్తున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఆల్ రైట్, సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ్ అండ్ టీమ్. రమీను కోమలం స్వరచాప శోభనం దొరసాని బురద కొయ్యా. ఈ రోజు నా పక్కన ప్రిన్సీ చేస్తున్నదంటే రాకుమార్ లా ఉంటదేమో అనుకున్నాను. మరి నేనెలా ఉన్నాను? కనీసం నటకుమార్ లా కూడా లేవు నువ్వు. ఏంటి ఇక్కడ ఈ లైట్లు ఎందుకు పెట్టండి? 2 లైట్లు ఆపేయండి చెప్తాను. ఎందుకండి? అక్కడ కూర్చున్నది ఎవరు? శ్రీదేవి గారు. ఆవిడ లైటింగ్ ముందు ఈ లైట్లో లెక్క. మనకి కొత్తగా పెళ్ళైంది కదా, దేవతల గుడికి వెళ్దామా? ఇప్పుడేంటి చెన్నైకి టికెట్లు తీయమంటావా? చెన్నైకి ఎందుకండి? దేవతలు ఉండేదంతా చెన్నైలోనే కదే. కాదండి, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇప్పుడేంటి? ఎందుకు విషయం ఏంటంటే నిన్నే మాకు పెళ్ళైంది. ఈ రోజు దాచుకున్న శక్తినంతా ధారాళంగా ఖర్చు పెట్టే రోజు, దంపతులు నవ్వుకునే రోజు, మంచం ఏడ్చే రోజు. అన్ని రెడీయా? ఎందుకు మీ బామ్మ ఎందుకు వచ్చింది? నేనే రమ్మన్నానండి. ఇంట్లో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఒక పెద్ద తోడు ఉండడం చాలా మంచిది. అయినా ఇంకా ఇక్కడే ఉన్నావేటే, మీ ఫస్ట్ నైట్ కదా, లోపలికి వెళ్ళండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎవరు శోభనానికి ఎవరు హుషారుగా ఉన్నారు ఇక్కడ అర్థం కావట్లేదు. సరే లోపలికి తీసుకెళ్ళు. ఇదేంటి అందరూ చూస్తాను ఇక్కడ లైట్ టెలికాస్ట్ ఉన్నది అనుకుంటున్నారా? లైట్లు ఆపండి. ఏమే నీకు నాలో నీకు ఏమంటే ఇష్టం? అన్ని ఎట్టవే ఎక్కడో కొడుతుంది సీనా. ఏమే నా కోసం ఏదైనా ఒక చిన్న పాట పాడు. ఇది పాట కానే కాదు, నాకే రాగం రానే రాదు. మీ బామ్మ అంటే మన మంచం మీద కూర్చుందేంటి? నాకు చిన్నప్పటి నుంచి మా బామ్మ పక్కన పడుకుని అలవాటు అండి. మన మధ్యలో ముద్దులు ఉన్నాడు కదా, ముసలు దొండకూడదు. అట్లా కానీ మా బామ్మకి కథలు విని పడుకుని అలవాటు ఉందండి. మరి ముందు చెప్పొచ్చు కదా అలాంటివి. పద. నీకు ఇప్పుడు మంచి కథ చెప్తానే. అనగనగా వేరే గ్రహం ఉంది. ఆ గ్రహంలో పండోరా అని ఒక జాతి ఉంది. వాళ్ళ దగ్గర బోల్డ్ అని నిధులు నిక్షేపాలు ఉంటే మన భూమి నుంచి కొంతమంది సైంటిస్టులు అక్కడికి వెళ్ళారంట. వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంటే ఒక మంచి ఆడ సైంటిస్టు వాళ్ళలో కలిసిపోయింది. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అదేంటి కథ ఆపేసో చెప్పు. అంటే ఇప్పుడు గురక పెట్టింది నువ్వు కదా, మా తిమింగలమా? మధ్యలో ఆపేసి పెట్టి చెప్పు. ఏ కథ లేదు ఏం లేదు, పడుకొని నోరు మూసుకునే. మరుసటి రోజు ఆ ముచ్చట తీరాలంటే ఈ ముసల్దాన్ని మనం బిజీ చెయ్యాలి. ఐడియా. తాతాజీ గారు. ఎవరు? నేను మీ పక్కింట్లో ఉంటాను కదా. చెప్పు. మీ జీవితాన్ని రంగులమయం చేద్దామని వచ్చాను. ఇలా చెప్పు. మా ఇంట్లో నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. తప్పు బాబు, పెళ్ళైన మరుసటి రోజే పెళ్ళాన్ని ఇలా వదిలించుకోకూడదు. కొట్టానంటే కొత్తిమీర కట్ట అయిపోద్ది ఏమనుకుంటున్నావు? అది కాదు నేను చెప్పేది. మా ఆవిడ ఉంది, వాళ్ళ బామ్మ ఒకటి వచ్చి చచ్చింది ఇక్కడ. నువ్వు ఎలాగైనా సరే లైన్ లో పెట్టాలి. ఇంకా అలాగే నేను చూసుకుంటా. ఏయ్ మ్యాటర్ మొత్తం ఏమో నువ్వు చెప్పేది. ఇప్పుడు నీ మ్యాటర్ కాదు, నాలో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్. ఎక్కడా చూపులతో గుచ్చి చంపకే మేరే ఎటకారం కాకపోతే ఆడికేమో సాయంత్రం అయితే కళ్ళు కనపడవు, దీనికి పట్టపగలే కనపడదు. ఇది చూపులతో గుచ్చేస్తుందట అండి. అమ్మా ఏంటి ఎలాగెళ్ళి అలాగొచ్చేసేవేంటి? ముసలోడు పొండులా ఉన్నాడు కదా అని ఏం పండ్లు అంటే ఇష్టం నీకు అని అడిగాను. కట్టిన పళ్ళు అంటే ఎట్టం అన్నాడు. అందుకే బ్రేకప్ చెప్పి వచ్చేసాను. సరే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమండి ఇక్కడ ఉంటే ఎలాగో మనం ఫస్ట్ నైట్ జరగట్లేదండి, హనీమూన్కి వెళ్దామా? కొడైకెనాల్ టికెట్లు బుక్ చేశారు. 2 టికెట్లు. రెండా? అంటే నన్ను వదిలేసి మీరు బామ్మతో వెళ్ళిపోతారు హనీమూన్ కి? ఇది నేను చూడలా. హనీమూన్ కి ఇద్దరే
ఏటి అడావుడి అది కాదు బామ్మగారు అని మనం ఉంటావు కదా పెళ్ళి. వస్తాను నేను ఖాళీగా ఉన్నాను నాకు పనా పాట. దీనికి ఎలా అర్థమైందేంటి? నువ్వు ఇంట్లో ఉంటే మీ ఇద్దరు ఇల్లు వస్తామని చెప్తున్నాను నేను. మీరే వెళ్ళండి నేను రానులే. ఇద్దరు లోపలికి వెళ్ళి సావని చెప్తా ముందు లోపలికి వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే బాగుంటుందండి. ఇలా ఉన్నావు నువ్వు. ఈ బామ్మని ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు. హలో హలో కిడ్నాపరా, అర్జెంట్ గా ఈ అడ్రస్ కి వచ్చేసాయి. వచ్చాను. ఏం చేయలేను. ఒక బామ్మ దాన్ని నువ్వు కిడ్నాప్ చేయాలి. చేద్దాం. ఎంత తీసుకుంటావు? మందు. అదేంటి అందరూ డబ్బులు కదా తీసుకుంటారు? డబ్బులు ఇచ్చిన అదే అక్కడికి వెళ్ళాలి కదా, అందుకే. ఇదిగో 90. నేనంటే ఫుల్ అడిగాను కదా. పని మొత్తం ఫుల్ గా అయ్యాక అప్పుడు నీకు ఫుల్ బాటిల్ ఇస్తాను. ఓకే. ఎక్కడ ఉంది అది? లోపల ఉంది. వెళ్ళు. వెళ్తా. నాకు అరే అత్త నాకు ఎవరు నవ్వట్లేదు. పడేచ్చాను. ఇలాగే అలాగొచ్చే ఉంటారు బాబు. హిమాలయాకి వెళ్ళి లాయర్ ఉంది కదా, అందులోకి పంపించాను. ఇదిగో ఫుల్ తీసుకో. సరే వెళ్ళొస్తానైతే. మనవరాలు కనబడతలేదు. బామ్మ ఇంట్లోనే ఉంది కదరా. మా భార్య నీకు బామ్మలా ఎలా కనిపించింది నీకు? ఇది బామ్మలా కనిపించలేదా నీకు? ఇది మనిషిలా కనపడలేదు నాకు. ఎలాగే దాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసావు కదా. మాకు ఎంతవరకు ఆ తర్వాత ముచ్చట జరగలేదు హనీమూన్. నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ పడేరా. నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి. ఓ పని చేయరా, నేను ఇక్కడే ఉంటాను. దీన్ని తీసుకెళ్ళి అక్కడ పడే. దాన్ని ముట్టుకోవడం సరకు. లోపల పద. నువ్వు మనవరాలు లేదు ఏం లేదు రే. చూపులతో గుచ్చి చంపకే మేరే శ్రీదేవి గారు, రాఘవ గారు, ఇంతకీ మీ వైఫ్ ని అసలు వదిలేసారు ఏంటండి అట్లా? అందుకే నన్ను తీసుకెళ్ళి అక్కడ వదిలేయమన్నానండి. ఆయన తీసుకెళ్లలేదండి, మీరు బామ్మతో వెళ్ళిపోయారండి ఇంటి లోపలికి. ఆవిడకి పనిష్మెంట్ ఇద్దామని వెళ్ళాను. మళ్ళీ మీ బాడీ లాంగ్వేజ్ అలా కనిపించలేదండి. బట్ రాఘవ గారు చాలా బాగా చేశారండి, సూపర్ గా ఉంది. ప్రిన్సీ గారు మీరు కూడా చాలా బాగా చేశారు, క్యూట్ గా కనిపించారు. అందరూ చాలా బాగా చేశారు. ఓవరాల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది? రాఘవ్ గారు మీరు అనుకున్నట్టుగా చాలా మంచి స్కిట్ వేశారు. ఏంటి ఫస్ట్ నైట్ డైలాగ్ లే చెప్పారు ఏంటి? దంపతులు నవ్వుకునే రోజు, మంచాలు ఏడ్చే రోజు. అబ్బా ఇంకో 4-5 ఉంటే బాగానే ఉంటుంది. విన్సీ బాగుంది, బాగా చేశారు. శ్రీదేవి అందరూ బాగా చేశారు. నాగి వెల్కమ్ టు ప్రిన్సీ గారు, వెల్కమ్ టు జబర్దస్త్. మరి ఎలా అనిపిస్తుంది ఈ రోజు జబర్దస్త్ కి రావడం? ఇలా స్కిట్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. లైవ్ గా మన సీరియల్ అంటే కట్ షాట్స్ ఉంటది, సో ఇది ఒకటే ఫ్లో లో వెళ్ళాలి. మధ్యలో ఎవరైనా మాట్లాడినప్పుడు నా డైలాగ్ ఏంటి అని కొంచెం కాన్షియస్ అయ్యాను. మీరే కాదు రాఘవ్ గారు కూడా కాన్షియస్ అయ్యారు. ఆయన చూసి ఇన్స్పైర్ అయింది ఆవిడ. ఏళ్లే మర్చిపోతున్నారు. మరి ఆడియన్స్ ఎలా అనిపించింది మా రాఘవ్ గారి స్కిట్?